సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయంటే అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే త్రిష గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి కొత్తగా ఒక వెబ్ సిరీస్ అయితే రాబోతుంది. వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసరికి బృందా. ఇది మనకి సోనీ లీవ్లో ఆగస్ట్ మంత్ 2 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి ఆగస్ట్ మంత్ 2 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారిది ఇండియన్ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మరి ఫైనల్గా ఈ మూవీని థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీ మనకి ఆగస్ట్ మంత్ 3rd వీక్ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు మమ్ముట్టి గారిది టర్బో మూవీ. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి 80 crores వరకు గ్రాస్ని అయితే సంపాదించుకోవడం జరిగింది. మరి ఫైనల్గా ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లీవ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సోనీ లీవ్లో మనకి నెక్స్ట్ మంత్ 9th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ రీసెంట్గానే కిల్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది. ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే ప్రెజెంట్ మనకి ప్రైమ్ వీడియోలో రెంట్కి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రెంట్కి స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఎవరికైనా హిందీ టచ్ ఉన్నట్లయితే చూసుకోవచ్చు. మరి మీకు హిందీ రాదు, తెలుగులోనే చూడాలి అనుకుంటే ఈ మూవీని తెలుగులో అయితే మీరు చూడలేరనమాట. ఎందుకంటే ఈ మూవీని తెలుగులో ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే చేయరు. ఈ మూవీని తెలుగులో మనకి రీమేక్ అయితే చేయబోతున్నారనమాట. అంటే మనకి ఇదే స్టోరీని మన టాలీవుడ్ హీరోని పెట్టి మళ్ళీ మూవీని అయితే తీయబోతున్నారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదా హిందీలో చూడాలనుకుంటే ప్రజెంట్ మనకి ప్రైమ్ వీడియోలో రెంట్కి అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డ్యూన్ పార్ట్ 2. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి దాదాపుగా 3 months అయితే అయిపోతుంది అనమాట. ఫైనల్గా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి జియో సినిమా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. జియో సినిమాలో మనకి ఆగస్ట్ మంత్ 1st నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శర్వానంద్ గారు, కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీ మనకి ఆగస్ట్ మంత్ 26th రిలీజ్ చేయాల్సి ఉంది వాళ్ళు రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం. కాకపోతే ఏదో ఇష్యూస్ వల్ల ఈ మూవీని పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఆగస్ట్ మంత్ 2 నుంచి ఈ మూవీని ప్రైమ్ వీడియోలో మనకైతే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే ఆగస్ట్ మంత్ 2 వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ధనుష్ గారిది రాయన్ మూవీ. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో రన్ అవుతుందన్నమాట. మరి ఫైనల్గా ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సనెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సనెక్స్ట్ వాళ్ళు కేవలం 1 month మాత్రమే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు. కాబట్టి ఈ మూవీని మనం ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్ నుంచి సనెక్స్ట్లో చూడగలమన్నమాట. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా 1 month అయితే వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.